వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు. 7-10 వయసులోనూ సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి. వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన బాలిక. తల్లిదండ్రుల అప్రమత్తతో ప్రమాదం నుండి బయటపడిన బాలిక. కేసు నమోదు చేసి 10 రోజులు గడుస్తున్న ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు. పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ రాజీ కుదుర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అనుయాయులు. బాలికపై సెక్సువల్ వేధింపులకు పాల్పడిన వ్యక్తి తెక్కిశెట్టి నటదేవేంద్రరావు ఆలియాస్ నటరాజ్ మాస్టర్ 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో పీటీ మాస్టర్గా పనిచేసిన అనుభవం. అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేధించేవాడని ఆలస్యంగా తెలుస్తోంది. ఈ విషయంపై స్టేషన్ హెడ్ ఆఫీసర్ను వివరణ అడగ్గా పోక్స్ కేసు సెక్షన్ 7-8 కింద నమోదు చేశామని తెలియజేశారు. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.